ప్రతి బాటిల్ను కూడా ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన క్యూఆర్ కోడ్ డైనమిక్గా రియల్ టైం బేసిస్లో ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. దాని ఆధారంగా పారదర్శకంగా మేం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో దుర్మార్గమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అనడానికి నిదర్శనం. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భయపెట్టి బెదిరించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి తప్పుడు వాంగ్మూలాలను సృష్టించి అరాచకంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నాడు. బ్రేవరేజెస్ కార్పొరేషన్స్లో పనిచేస్తూ ఉన్న సత్యప్రసాద్ అనే వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగి, సూపరింటెండెంట్ స్థాయి. ఎంతమంది సూపరింటెండెంట్ ఉంటారో తెలుసా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో? పదుల సంఖ్యలో ఉంటారు. ఒక సాధారణ స్థాయి ఉద్యోగి. అనూష అని ఇంకొక అమ్మాయి ఎవరు, ఆమె చిన్న క్లరికల్ ఉద్యోగి, అది కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. ఏందండి వాళ్ళని బెదిరించి వాంగ్మూలం తీసుకోవడం? ఇక బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి ఈ ప్రభుత్వం తనను వేధిస్తుందని హైకోర్టులో 3 సార్లు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినాడు ఈ మనిషి. ఈ ప్రభుత్వం తనను వేధిస్తూ ఉందని, హెరాస్ చేస్తూ ఉందని 3 సార్లు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేసినాడు. ఇలాంటి వ్యక్తిని బెదిరించి భయపడిచ్చి చివరికి లొంగ తీసుకుని ఇలాంటి వ్యక్తి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన సెంట్రల్ గవర్నమెంట్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి ఎన్ఓసి ఇచ్చారు. అంతవరకు ఎన్ఓసి బ్లాక్ చేసి ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది? బెదిరిస్తున్నారు, భయపడిస్తున్నారు, ఎన్ఓసీలు ఆపుతున్నారు. ఆయన నన్ను బెదిరిస్తున్నాడు అని హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ 3 సార్లు వేసుకున్నా కూడా దిక్కు దివానం లేదు. అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్కి ఏం వాల్యూ ఉంటుంది? ఇంకొక ఆయన విజయసాయి రెడ్డి, చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకొని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది? మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ కసిరెడ్డి అసలు ఈయనకు బెవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం? అసలు ఈయనకు బెవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు, ఒక వ్యాపారస్తుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు. అది కేవలం 2 ఏళ్ల కాలంలో, అది 2 ఏళ్ల టైం, 2 years మాత్రమే, అది కూడా కోవిడ్ సమయంలో. విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. 2 ఏళ్ల తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు, ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు. ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీతో, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు.
ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు. ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని సులభంగా ప్రలోభ పెట్టచ్చు అని ఈ వ్యక్తిని తీసుకొచ్చారు. ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్గా నేను మారుస్తాను, వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పు అని అంటే ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల ఈయన అక్యూజ్డ్గా చేసిన అని స్వయంగా ఈయన సుప్రీంకోర్టులో కేసు వేసినారు. సుప్రీంకోర్టులో దిస్ మ్యాన్ ఇస్ ఆల్సో ఫైల్డ్ ద కేస్. ఒకవేళ ఈయన కూడా వీళ్ళకి కావలసిన పద్ధతి ప్రకారం స్టేట్మెంట్ గాన ఇచ్చిందంటే ఈయనను కూడా వాసుదేవ్ రెడ్డిని వదిలేసినట్టుగానే వదిలేసింది. అంతే కదా. ఇలా చేయాలనుకుంటే ఎవరి మీదైనా ఎవరైనా కూడా బేతాళ విక్రమార్క కథలు లేసి ఏమైనా చెప్పించవచ్చు. ఇలా కథలు అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలిగిస్తుంది. అందరు ఎక్కడో కలిశారు అంటాడు. కలిస్తే గూగుల్ టేక్అవుట్స్లో ఉండవా? అందరు కలిసినట్టు చూపించలేరా? గూగుల్ టేక్అవుట్స్లో అందరు కలిసి కూర్చున్నట్టు. అసలు ఇలాంటి వారు తప్పుడు వాంగ్మూలాలతో కుట్రలు చేసి చంద్రబాబు ఒక బేతాళ కథల్లి సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్ రైట్ సెంటర్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రేవరేజెస్ కార్పొరేషను లిక్కర్తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? ఆయన లోక్సభ ఎంపీ, లోక్సభలో ఫ్లోర్ లీడర్. ఆయనకి ఏం సంబంధం ఆంధ్ర రాష్ట్రంతో? వాళ్ళ నాన్న కూడా కనీసం ఈ శాఖ కాదు, ఈ శాఖ మంత్రి కాదు. మరి ఏం సంబంధం మిథున్ రెడ్డికి? అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరికి ఏం సంబంధం? అటు ధనుంజయ అన్నకు కానీ కృష్ణమోహన్ అన్నకు కానీ ఏం సంబంధం? అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకమైనా చూపించగలుగుతారా అని అడుగుతా ఉన్నా. సవాల్ విసురుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు సంతకమైనా చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా. ఒక్క సంతకం. అసలు ధనుంజయ రెడ్డి కనీసం ఎక్సైజ్ శాఖ కూడా చూసేవాడు కాదు. మరి ఏం సంబంధం? ఇంకొక ఆయన బాలాజీ గోవిందప్ప, ఇంకొక ఆయన ఒక మల్టీనేషనల్ కంపెనీ, వికాట్ అనే మల్టీనేషనల్ కంపెనీ, వికాట్ అనే మల్టీనేషనల్ కంపెనీలో వారి గ్రూప్ కంపెనీల్లో, నాట్ వన్ కంపెనీ బట్ మల్టిపుల్ కంపెనీస్, వారి గ్రూప్ కంపెనీల్లో హోల్ టైం డైరెక్టర్. ఆయన ఏపీలోనే ఉండరు. ఆయన వికాట్ గ్రూప్ కంపెనీల్లో హోల్ టైం డైరెక్టర్. వికా అనేది యూరప్లోనే టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒక కంపెనీ. యూరప్లోనే టాప్ 5 సిమెంట్